పోలీస్ కావాలంటే ఇవన్నీ చేయాలనా? తప్పదు. మరి మీరెట్లా అయ్యారు సార్? ఆ రోజుల్లో ఇవన్నీ ఉండేవి కావా? డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఇంత బంగారమే సొంతం అయితే దాచేస్తాడు నీడు చూడే. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండి వస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? టింగర్ సీత అమ్మగారు, వారం రోజులుగా గమనిస్తున్నాను, మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులన్నీ మాయమైపోతున్నాయి. నువ్వు 4 దెబ్బలు తగిలించైనా సరే ఆ హనీకి అరవడం నేర్పించు, సరేనా? ట్రీట్మెంట్ తీసుకోనంటావా? తీసుకో. అయితే నేను తెచ్చిన మందులు వేసుకోనంటావా? వేసుకో. పిల్లల కోసమైనా నీ పంతో వదులుకోనంటావా? వదులుకో. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా? నా చావు గురించి కూడా ఆలోచించను. రే, ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ ఉంటావు కదరా. అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరు రారు నాన్న. ఓ అవునా? నీకు జ్వరం వచ్చిందని నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయరా, ఎవరైనా వస్తారో లేదా చూద్దాం. సరే. రే, ఎక్కడున్నావురా? పార్టీకి వెళ్తున్నాను రా. నాకు జ్వరం వచ్చింది, కొంచెం బయటికి పోదామా? బయటికా? రాను. రేపు వస్తావా? రాను. ఎల్లుండి వస్తావా? ఆహా, రాను. నెల అయినాక వస్తావా? రాను. సంవత్సరం అయిపోయినాక వస్తావా? రాను. పోనీ నేను చచ్చిపోయినాక వస్తావా? ట్రై చేస్తా. నీ పాదాలకు వల్ల నా అడుగులు. నాకు చపాతీ తినాలనుంది, చపాతీ చేయవా? నాకు రాదు కదండి, మీకు తెలుసు కదా. సరే, మీకోసం ట్రై చేస్తాను. 1/2 కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి? వద్దులే, నేను హోటల్కి వెళ్ళి తింటాను. నాన్నగారని ఏడు, నాన్నగారు. అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడువు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు. అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు. పక్కింటి ఆంటీ. ఎందుకు నాతో చెప్పిస్తున్నావు షించాన్? లుంగి ఎక్కడుంది? వంకికే ఉన్నది. ఓహో, తిండి ఏమైనా పెట్టేదుందా? టేబుల్ మీదనే ఉన్నది, పెట్టుకో. పెరుగు జర పుల్లగొన్నది, కొంచెం ఉప్పు వేసుకో. చందా కోసం వచ్చా. మీ నాన్నగారిని పిలు. నాన్న ఆఫీస్కి వెళ్ళాడు. మీ అమ్మగారిని పిలు. అమ్మ టీచర్ స్కూల్కి వెళ్ళింది. అన్న ఉన్నాడా? అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. పోనీ అక్క? ట్యూషన్కి వెళ్ళింది. మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావయ్యా? నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది. ఏంటి, మిమ్మల్ని వదిలేసి మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా బాధగా ఉంది. అయితే పదండి, వచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు, అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అలా అనకూడదు. ప్రపంచంలో ఉన్న పిచ్చంతా నీకే ఉందే. మీ ఫ్యామిలీ వల్ల నాకు ఆ పిచ్చి వచ్చింది. సలీం గారు, ఏంటి మీ ఆవిడ అలా తిరుగుతున్నారు? ఏం చెప్పమంటారండి నాయుడు గారు, మా చెల్లి మా ఇంటికి వస్తే భోజనంలో అన్నం పెట్టకుండా ఉట్టి కూరలే పెట్టింది. అదేంటమ్మా, అన్నం పెట్టుకుంటూ ఉట్టి కూరలే పెట్టారు మీరు? నన్నేం చేయమంటారు నాయుడు గారు, మా మరదలు కొంట్లో బాగాలేదని ఇంటికి వచ్చింది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆవిడ కొన్ని రోజులు అన్నం పెట్టొద్దు అన్నారు. అందుకే అన్నం పెట్టకుండా వట్టి కూరలు పెట్టాను. సూరిగాడు ఉన్నాడా? అత్త నీ యవ్వ. అత్తేంది అత్త? బోసుదానా పెళ్లి గాని. బావా, పాలెక్క నుండి తెచ్చినావు? ఎందుకు, ఏమైంది? డిమార్ట్ లో తెచ్చినా. చెప్పినా కదా డిమార్ట్ లో ఏమొద్దని, మొత్తం పొంగిపోయినాయి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ భగవంతుడా, నా పసుపు ముక్కలు గట్టిగా ఉంటే నేనేం చేయాలి? ఏం లేదు, 1 కేజీ సిమెంట్ తెచ్చుకొని అందులో కలిపి రోజు పైపు తోట కొడుతుండే, గట్టిగా ఉంటాయి.